Other leaders on the dais, my friends from Andhra Pradesh Legislative Assembly, Council, and friends from TDP and BJP in Parliament. Friends, today it's a very good occasion for all of us. మనందరికీ చాలా సంతోషకరమైన దినం ఏంటంటే ఈ దేశానికి కాబోయే రాష్ట్రపతి నేరుగా ముందుగా మన దగ్గరికి వచ్చి మనందరినీ వ్యక్తిగతంగా కలిసేందుకు అవకాశం లభించింది. బహుశా మన జీవితంలో అలాంటి అవకాశం లభించదు. ఎందుకంటే రాష్ట్రపతి గారిని కలవాలంటే కలవచ్చు, కానీ మీ అందరికీ కూడా తెలుసు దేశానికంతా రాష్ట్రపతి అధినేత కాబట్టి అరుదుగా అవకాశం దొరుకుతుంది. దొరికినా దగ్గరికి వెళ్ళిపోవడం. అలాంటిది వారే మన ముందుకు వచ్చి ప్రతి ఒక్కరిని పేరు పేరున ముఖ్యమంత్రి గారు పరిచయం చేస్తూ ఉంటే కలుసుకునేందుకు అవకాశం లభించడం మన జీవితంలో అది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా బాబు కెమెరామన్లు అటు ఇటు మూవ్ కావద్దు, కదలకుండా ఎవరి పని వాళ్ళు చేయండి. అలాగే సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ మోడ్లో పెట్టండి. ఒకసారి మీరందరూ జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఏంటంటే ఎక్కడైనా పెళ్లికి, శుభకార్యానికి, మీటింగ్కి, ఈటింగ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ ఆఫ్లో ఉండాలి. ఆ తర్వాత ఆన్ చేసుకోవచ్చు. ఇది జీవితంలో ఒక భాగం కావాలి. ఎవరు చెప్పరు మనం ఏమైనా అనుకుంటారేమని. నేను ఎప్పుడు అలా అవతల వాళ్ళు ఏమనుకుంటారో నేను లెక్క చేయను. నేను అనుకుందాన్ని చెప్తూ ఉంటాను, ఎందుకంటే కాస్త అనుభవం ఉంది, అందరికి తెలవాలి కాబట్టి. సో ప్లీజ్ మెయింటైన్ దట్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్. ఈరోజు ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నిక, ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో మనం అభ్యర్థిగా ఎంచుకున్నట్టు శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు ఇవాళ మన విజయవాడ నగరానికి రావడం, అమరావతికి, అలాగే తెలుగుదేశం బీజేపీ పార్లమెంట్ సభ్యులను అలాగే శాసనసభ్యులను కలవడం, శాసనమండలి సభ్యులు కూడా గౌరవంగా పలకరించేందుకు అవకాశం లభించడం చాలా సంతోషం. దేశవ్యాప్తంగా వారు పర్యటిస్తున్నారు. 10వ రాష్ట్రంలోకి వచ్చారు. ఇప్పుడు 10 రాష్ట్రాలు పూర్తయినాయి. మిగతా కొరవ రాష్ట్రాలు కూడా పర్యటిస్తారు. అసలు మామూలుగా రాష్ట్రపతి ఎన్నికలో పోటీ లేకుండా ఉంటే బాగుంటుంది. పైపించి ఇలాంటి ఉత్తమ అభ్యర్థి, ఐడియల్ క్యాండిడేట్, గుడ్ క్యాండిడేట్, మోస్ట్ సూటబుల్ క్యాండిడేట్ ఉన్నప్పుడు పోటీ లేకుండా ఉంటే ఇంకా గౌరవంగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు మన మిత్రులు అవతల పక్క వాళ్ళు పోటీ పెట్టారు. పోటీ పెట్టే హక్కు వాళ్ళకి ప్రజాస్వామ్యంలో ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే పోటీ ఉంటుంది మామూలుగా. కానీ పోటీ లేకపోవడం కూడా ప్రజాస్వామ్యమే. ఆరోగ్యకరమైన యొక్క అంగీకారంతో ఉన్నదాన్ని పోటీ లేకుండా అంటాం. దీనికి జరిగిన విషయాన్ని మీకు చెప్పాల్సి ఉంది దేశానికి కూడా. ఎందుకంటే కొందరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని నేను అక్కడ అన్ని దగ్గర వెళ్ళినప్పుడంతా ఈ వృత్తాంతం జరిగిందంతా చెప్తున్నాను. ఈ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి గారు, అధికార పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు సమావేశమై మనం అన్ని పక్షాలను సంప్రదిద్దాం, వాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకుందాం. విల్ టేక్ దేర్ వ్యూస్ ఆల్సో అండ్ దెన్ డిస్కస్ చేద్దాం. ముందే మనం డిస్కస్ చేసి పేరు మనం తయారు చేసి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే మర్యాదగా ఉండదు. అందుకని నేరుగా వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర ఏమైనా పేరు ఉందేమో అడగండి, లేకపోతే వాళ్ళ సలహా ఏందో అడగండి, పద్ధతి ఎందుకు కనుక్కోండి అని చెప్పి 3 సభ్యుల కమిటీని వేశారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, నేను, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు. ఈ ముగ్గురు కలిసి సోనియా గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, గులాం నబీ ఆజాద్ గారిని, సీతారాం యేచూరి గారిని, సురవరం సుధాకర్ రెడ్డి గారిని, మాయావతి గారిని, ములాయం సింగ్ గారిని, రామ్ గోపాల్ యాదవ్ గారిని, అలాగే మన ఎన్డీఏ బయట ఉన్న పార్టీలన్నింటినీ సంప్రదించాం. పెద్ద పార్టీ, చిన్న పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలు సంప్రదించాం. వాళ్ళకి 3 విషయాలు చెప్పాం. మేము ఏం పేరు తీసుకొని మీ దగ్గర రాలేదు, మేము ఓపెన్ మైండ్తో వచ్చాం, మీ సలహా ఏమైనా ఉందా? రెండవది, మీరు ఈ ఎన్నికల్లో ఏ విధానం పాటిస్తే బాగుంటుందని చెప్పండి. మూడవది, మేము మెజార్టీ పార్టీ కాబట్టి మిమ్మల్ని కోరుతున్నాం ఏకగ్రీవ ఎన్నికకు సహకరించండి అని 3 కోరికలతో 3 సూచనలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళందరూ అన్నారు చాలా సంతోషం, మంచి పద్ధతి, సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు, కానీ మీరు పేరు తీసుకురాలి కదా, తీసుకోకుండా మా స్పందన ఎలా వస్తుంది, అందుకని మేము ఆలోచించి చెప్తామన్నారు. కొంతమంది ఏమో మాట్లాడుతూ రికార్డు పూర్వకంగా చెప్పడం లేదు, వివాదాలు లేని వ్యక్తిని, సౌమ్యుడిగా ఉన్నవాడిని మంచి అభ్యర్థిని నిర్ణయించండి, పోటీ లేకుండా పోతుందని చెప్పారు. ఆ తర్వాత మేము ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రధానమంత్రి గారికి అధ్యక్షుడు నివేదిస్తే తర్వాత అధికార పార్టీ కాబట్టి పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఆ బోర్డు సమావేశంలో శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి పేరుని ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. నిర్ణయించిన తర్వాత కూడా ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే దీన్ని వెంటనే ప్రకటించొద్దు, మనంతా మనం ప్రకటించామనుకుంటారు. ఎవరినైతే ఇంతకుముందు మీరు కలిశారో వాళ్ళందరికీ ఈ విషయాన్ని ముందు వాళ్ళ చెవిలో వేసి వాళ్ళకి చెప్పి ఆ తర్వాత పత్రికలు చెప్దాం, లేకపోతే పత్రికల ద్వారా మేము తెలుసుకున్నామంటారు,
అని అంటే మొత్తం పార్లమెంటు బోర్డు సభ్యులందరం కూడా 9 మందిని ప్రధానమంత్రితో కలిపి 10 మందిని లోపల తలుపేసుకొని బయట పోకుండా ఎవరు ఇది కూడా కాకుండా అక్కడి నుంచే సోనియా గాంధీ గారితో మన్మోహన్ సింగ్ గారితో సీతారాం గారితో ఇంకా ఇతర పార్టీ నాయకులు అందరితో మాడాం. అయ్యా మీరు ఇచ్చిన సలహాలు సూచనలు దృష్టిలో పెట్టుకొని మేము ఈ నిర్ణయానికి వచ్చాం. ఈయన మా అభ్యర్థిని ప్రధానమంత్రి గారే స్వయంగా మాట్లాడాడు. కొందరితో అమిత్ షా గారు మాట్లాడాడు, కొందరితో నేను మాట్లాడాను. సో ఆ అంకం పూర్తయింది. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ కారణం ఏదన్నా కావచ్చు వాళ్ళు పోటీ పెట్టారు. ఈ లోపల మనం ఇంకొక పని కూడా చేశాం. ఎన్డీఏ భాగస్వామ్యం కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్యాలన్నిటికీ ఫోన్ చేసి మాట్లాడితే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలో ఒక ప్రముఖుడైన శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి ఈ అభ్యర్థిత్వం చర్చ నిర్ణయం ఏం జరగకముందే ప్రధానమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది, మేము సపోర్ట్ చేస్తాం. చాలా సంతోషం. ఆ విధంగా ముందుగా చొరవ తీసుకొని ముందుగా ప్రకటించినందుకు నేను చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా పార్టీ తరఫున అభినందిస్తున్నాను, కేంద్ర పార్టీ తరఫున. అందుకే ఆ రోజు నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రధానమంత్రి గారేమో ప్రతిపక్షంతో మాడితే అమిత్ షా గారు ఎన్డీఏ పక్షం ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి ఇది ఫలానా మా అభ్యర్థి అని చెప్పని మనం అనుకుంటున్నాం అని చెప్పని వారికి ముందుగా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మరి అధికారపూర్వకంగా కూడా ప్రకటించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. దీంతో పాటు ఇవాళ శ్రీ రామ్నాథ్ కోవింద్ గారిని కేవలం ఎన్డీఏ పార్టీలే కాదు, ఎన్డీఏలో 33 పార్టీలు ఉన్నాయి, చిన్నవి కానీ పెద్దవి కానీ, సంఖ్య తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా. కొంతమందికి లోక్సభలో ఎంపీలు లేరు. వాళ్ళందరూ కలిసి మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థిని మేము సమర్థిస్తున్నామని చెప్పారు, చిన్న పెద్ద పార్టీలు. ఇవి కాకుండా దేశంలో ఎన్డీఏ బయట ఉన్న నాన్ ఎన్డీఏ పార్టీస్ వాళ్ళు కూడా చాలామంది ముందుకొచ్చారు. వాళ్ళ ప్రముఖుడు బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ పార్టీ అధినేత శ్రీ నితీష్ కుమార్ గారు, అలాగే ఒరిస్సా ముఖ్యమంత్రి భారతీయ బీజు జనతాదళ్ అధ్యక్షుడు శ్రీ నవీన్ పట్నాయక్ గారు, అలాగే ఏడీఎంకే కూడా పెద్ద పార్టీ ఉండే ఒకటి పార్లమెంట్లో 36 మంది ఎంపీలు పై ఉన్నారు, 40 మంది ఎంపీలకు పైగా లోక్సభ రాజ్యసభ. వాళ్ళ ముఖ్యమంత్రి పళనిస్వామి, పూర్వ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం, ఎందుకంటే అక్కడ 2 వర్గాలుగా తయారై ఉన్నాయి. అమ్మ జయలలిత చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ముందుకొచ్చారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఆయన కూడా ముందుకొచ్చాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ముందుగానే ప్రకటించాడు, నేను ఎన్డీఏ అభ్యర్థిని బలపరుస్తాను, ఎందుకంటే వాళ్ళకి మెజార్టీ కూడా ఉంది కాబట్టి అని చెప్పారు. ఆ తర్వాత మరి నేను వెళ్ళి కలిశాను చౌటారా గారిని, ఇండియన్ నేషనల్ లోక్ దళ్. ఆయన కలిస్తే ఆయన నేను ఆలోచించి 2 రోజులు చెప్తాను, సానుకూలంగా చెప్తానని చెప్పాడు ముందే. 2 రోజులు ఆలోచించి వాళ్ళంతా కలిసి ఇండియన్ నేషనల్ లోక్ దళ్, అది మెయిన్ అపోజిషన్ పార్టీ హర్యానాలో, కాంగ్రెస్ కాదు. గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండింది కానీ మెయిన్ అపోజిషన్ కూడా దక్కల దానికి. దానికి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ స్టేట్లో, చిన్న స్టేట్లో 3 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు కూడా రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతు ప్రకటించారు. అలాగే పాండిచ్చేరి రంగస్వామి కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ప్రకటించారు. నాగా పీపుల్స్ ఫ్రంట్, అలాగే కోక్రా హజార్ నుంచి లోకల్ పార్టీ, అలాగే బోడో పార్టీ, అలాగే దేశంలో ఉన్న మిగతా పార్టీలన్నీ, అలాగే పీడీపీ అంటే మనకి ప్రభుత్వంలో కలిసి ఉన్నాం, పీడీపీ యొక్క ముఫ్టీ అందరూ కూడా బహిరంగంగా మేము రామ్నాథ్ కోవింద్ గారిని బలపరుస్తామని చెప్పారు. అందువల్ల ఇవాళ దేశంలో శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి యొక్క పేరు పట్ల విశేషమైన అభిమానము మద్దతు ఉందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. రామ్నాథ్ కోవింద్ గారి గురించి సంక్షిప్తంగా మీకు తెలియజేస్తాను నేను. రామ్నాథ్ కోవింద్ గారు ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ జిల్లాల ఒక గ్రామంలో పుట్టారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు ఆయన. వ్యవసాయ కుటుంబంలో పేద వర్గంలో పుట్టిన ఆయన, వాళ్ళ తండ్రి గారు ఆయన కష్టపడి పిల్లలందరినీ చదివించాడు. ఆయన ధార్మిక భావన కలిగిన వాడు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల మంచి అభిమానం కలిగిన వాడు. అందుకని ఆయన పిల్లలను కూడా సాంప్రదాయబద్ధంగా పెంచాడు, చదివించాడు. ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్ గారు అంచెలంచెలుగా చదువుకొని న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు అయిన తర్వాత ఆయన హైకోర్టులో ప్రాక్టీస్ చేశాడు. హైకోర్టు ప్రాక్టీస్ తర్వాత సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత కొంతకాలం మన కేంద్ర ప్రభుత్వం మన జనతా పార్టీ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క స్టాండింగ్ కౌన్సిల్గా ప్రభుత్వానికి ఆయన సుప్రీంకోర్టులో పనిచేశాడు. అలాగే మన ప్రధానమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయికి వ్యక్తిగత సహాయకుడిగా కూడా కొంతకాలం పాటు ఆయన పనిచేశాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి దిగి ఐఏఎస్ కూడా సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయినా ర్యాంకు తక్కువలో ఉందని వద్దనుకొని ఐఏఎస్ని వదిలేసుకొని వచ్చి రాజకీయంలో దిగి రాజకీయాల్లో బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరిన తర్వాత 3 సంవత్సరాలు కాదు 3 పర్యాయాలు బీజేపీ యొక్క దళిత విభాగానికి అఖిల భారత అధ్యక్షుడిగా
షెడ్యూల్ క్యాస్ట్ యొక్క మోర్చా దానికి అధ్యక్షుడిగా ఆయన పనిచేశాడు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన అఖిల భారత దళిత మోర్చా అధ్యక్షుడిగా పనిచేశాడు. నేను ప్రధాన కార్యదర్శినప్పుడు కూడా పనిచేశాడు. చాలా నేను దగ్గర నుంచి ఆయన గమనించాను. ఆయన వ్యక్తిత్వము, ఆయన కర్తృత్వము, ఆయన మిత్రత్వము, ఆయన నేతృత్వము ఇవన్నీ కూడా సాధారణులకు ఒక ఆదర్శప్రాయమని. చాలా మృదు స్వభావి, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉన్నదాన్ని చెప్తాడు. చెప్పేటప్పుడు చాలా నాలాగా పొదునైన మాటలు మాడకుండా చాలా సరసమైన భాషలో మధురంగా మాట్లాడతాడని ఆయనకు పేరుంది మామూలుగా. అదేవిధంగా ఆయన వినయ సంపన్నుడు బై నేచర్, ఈజ్ వెరీ సోబర్. సొబ్రైటీ, అర్బేనిటీ అంటారు కదా మామూలుగా. ఈ రెండు లక్షణాలను బాగా చిన్నప్పటి నుంచి అబ్బాయి. అదేవిధంగా మంచి అధ్యయనం చేస్తాడు. ఈజ్ ఆల్సో రైటర్, మంచిగా వ్యాసాలు అవన్నీ రాస్తూ ఉంటాడు, పుస్తకాలు కూడా రాస్తుంటాడు. దాంతోపాటు ఆయన మంచి వక్త కూడా. చక్కగా విషయాన్ని శాంతంగా అవతల వాళ్ళకి అర్థమయ్యేట్టుగా బోధపడేట్టుగా చేయగలిగిన శక్తి ఆయనకుంది. దాని తర్వాత ఆయన రాజ్యసభలో 2 పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు. మన వెంకట్రావు గారు, కళ వెంకట్రావు, వీళ్ళందరూ, రామ్మోహన్, వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఆయన రాజ్యసభలో ఉన్నాడు. అందరికి కూడా తెలుసు ఆయన స్వభావం ఎలాంటిదనే విషయం కూడా. ఆ తర్వాత 2 సార్లు రాజ్యసభలో ఆయన ప్రసంగాలు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది చాలా అతివాదులుగా మారుతుంటారు, కొంతమంది చాలా మామూలుగా మారుతుంటారు. ఈయన అలాగే కొంతమంది మేము పేదవాళ్ళ ఛాంపియన్ అని చెప్పడం కోసం మిగతా పెద్దవాళ్ళ మీద విమర్శలు చేస్తుంటారు. కొంతమంది కులాల పేరుతో సమాజంలో ఒక ఘర్షణ పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఆయన అలా కాకుండా అన్ని కులాలు కలిసి ఉండాలా, అన్ని వర్గాలు దగ్గరికి ఉండాలా, పేద ప్రజలకు మనం అభిమానంగా వాళ్ళ వైపు మనం ఎక్కువ దృష్టి పెట్టాలా. కానీ ఘర్షణ మంచిది కాదు. ఎందుకంటే మనంతా అంతిమంగా మనంతా ఒకే సమాజం, మన దేశం అంతా ఒకటేనంటే సుహృద్భావ సామరస్య వాతావరణాన్ని సమాజంలో ఇవాళ కొంతమంది చూస్తుంటారు కదా, ఎలా ప్రయత్నం చేస్తుంటారంతా కూడా కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి కుంపట్లు పెట్టి రాజకీయం చేసే ప్రయత్నం చేయకుండా ఆయన ప్రసంగాలను కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్య ఉపయోగించాలని ట్రై చేశారు. ఏమని ఆయన చెప్పి చూశారా? ఆయన ఏమేమి మాట్లాడాడు గమనించండి. నేను పెద్ద మనిషిగా, స్టేట్స్మన్గా, చక్కగా సమాజంలో కలపడం కోసం ఆయన చేసిన ప్రసంగాలు ఆ రోజు సభలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆకట్టుకున్నాయి. అనేక మంది పార్టీలకు అతీతంగా ప్రశంసించడం నేను స్వయంగా చూశాను. పార్టీ అధ్యక్షుడిగా వారిని నేను అప్పుడు అభినందించాను కూడా, చక్కగా ప్రసంగాలు చేసినందుకు. దాంతోపాటు ఆయన ఆ తర్వాత బీహార్ గవర్నర్గా నియుక్తుడయ్యాడు. బీహార్ గవర్నర్గా నియుక్తుడైనా బీహార్ ఎలాంటి రాష్ట్రమో మీ అందరికీ కూడా తెలుసు. పైపించి బీహార్లో బీజేపీ ప్రభుత్వం లేదు, ఎన్డీఏ ప్రభుత్వం లేదు. అక్కడ ఎన్డీఏతర ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వంతో ఘర్షణ పడకుండా, అలాగే రాజ్యాంగంపై రాజీ పడకుండా చక్కగా తన విధులు నిర్వర్తించాడు. అందుకే ఎప్పుడు దాని పేరు మనం ప్రకటించామో వెంటనే వేరే పార్టీకి చెందిన యూపీఏ భాగస్వామ్యం అయిన శ్రీ నితీష్ కుమార్ గారు మంచి అభ్యర్థిని మీరు ప్రకటించారు, ఉత్తముడు, అందుకని నేను ఆయన వైపు మొగ్గుతున్నానని ముందుగా ప్రకటించాడు నితీష్ కుమార్ గారు. దాన్ని బట్టి మనం ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. దట్స్ ఎన్ ఇండికేషన్ హౌ హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ బీహార్ in a most dignified and decent manner. He tried to uphold the institution of the governor of an important state, second largest state in the country, Bihar. That's why he got support from other parties also. Everybody appreciated his role as governor, because the day he became governor, he has given up politics. He said, I am above party, I am non-party man. ఇప్పుడు కూడా ఆయన మన రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆయన ప్రకటించాడు, నేను ఏ పార్టీకి చెందను, పార్టీలకు అతీతమైన వాడిని, పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తాను, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తానని ఆయన ప్రకటించాడు. అలా అదృష్టం అని చెప్పని, దేశం యొక్క అదృష్టం అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. ఇంకో మాట చెప్పాల్సి ఉంది. మన మిత్రులు కొందరు ఈ ఎన్నికను రాజకీయం చేస్తూ ఉన్నారు. మామూలుగా వాడు సభ పెడితే జనం రారనో ఏమో తెలవదు, కానీ ఇలాంటి రాష్ట్రపతి అభ్యర్థి పేరుతో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రాజకీయ ఉపన్యాసం చేస్తున్నారు. ఈ సిద్ధాంతాల మధ్య పోటీ అని. సిద్ధాంతాల మధ్య పోటీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఉండదు. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్, దేర్ ఇస్ నెవర్ అన్ ఐడియాలజికల్ కంటెస్ట్ బిట్వీన్ కంటెండింగ్ పర్సన్స్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ రాష్ట్రపతి, బికాస్ రాష్ట్రపతి is number 1 above politics, and Rashtrapati is not committed to one particular political ideology. His commitment is total to the Constitution of India. Upholding the Constitution of India is the principle of the Rashtrapati of the country. That is a basic thing. That ఈ ప్రాథమికమైన విషయం. రాష్ట్రపతి చేయాల్సిన పని ఏంటంటే విధాన నిర్ణయాలు కాదు, పాలసీ నిర్ణయాలు కాదు, సిద్ధాంతపర నిర్ణయాలు కాదు. అవన్నీ ఎన్నికైన ముఖ్యమంత్రులు, ఎన్నికైన అసెంబ్లీ, ఎన్నికైన పార్లమెంటు, ఎన్నికైన ప్రధానమంత్రి వాళ్ళు తీసుకుంటారు విధానపరమైన నిర్ణయాలు.
రాష్ట్రపతి గారు చేసేదంటే దేశానికి మార్గదర్శనం చేయడం, రాష్ట్రపతి గారు చేసేదంటే ప్రధానమంత్రికి సలహాలు ఇవ్వడం, రాష్ట్రపతి గారు చేసేదంటే ప్రధానమంత్రి పంపించిన బిల్లు, చట్టము, శాసనము, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన శాసనము నియమ నిబంధనల ప్రకారం ఉందా లేదా, రాజ్యాంగం ప్రకారం లేదా ఉందా లేదా చూసి దానికి అనుమతి ఇవ్వడం, అది రాష్ట్రపతి చేసేది. అలాగే వివిధ దేశాధిపతులు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించడము, వాళ్ళ గౌరవార్థం సమావేశం ఏర్పాటు చేయడం, అలాగే దేశాన్ని ఉద్దేశించి మాట్లాడి దేశానికి ఒక రకమైన నైతికమైన మద్దతునివ్వడం రాష్ట్రపతి పని. కానీ ఇప్పుడు మన మిత్రులు ఇది ఒక సిద్ధాంతపరమైన పోటీ అని, సిద్ధాంతం ఏందనే సంగతి 2014లో జనం తేల్చేశారు. పీపుల్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ ద ప్రిన్సిపల్ అండ్ ఆల్సో ది ideology of the country in 2014 by voting overwhelmingly to Narendra Modi led NDA, voting to Telugu Desam BJP combination in Andhra Pradesh. That's very clear. That's very clear. I am not trying to criticize anybody nor want to make it a comment about others, because they are continuously doing it on every day. And our candidate, because he is apolitical, he don't want to join political issue. అది చాలా గొప్పది. నిజంగా నేను ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన వివాదాల్లో పోకుండా అవతల వాళ్ళు వివాదం రెచ్చగొట్టాలని చూసిన సామాజిక సామరస్యము, రాష్ట్రపతి సామాజిక సామరస్యాన్ని పెంపొందించడం, సలహా ఇవ్వగలడు. సమాజాన్ని పెంపొందించాల్సింది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, వాళ్ళ బాధ్యత. 50 ఏళ్లుగా అధికారంలో ఉన్నవాళ్ళు ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చి ఇప్పుడు మనకు సిద్ధాంతాలు ప్రవచిస్తున్నారు, అందరినీ ఐకమత్యంగా ఉంచాలని చెప్పని. అలాగే పేద ప్రజలకు అభ్యున్నతి. ఈ దేశంలో 59 సంవత్సరాల పాటు పరిపాలించిన వాళ్ళు ఇప్పుడు రాష్ట్రపతిగా కానీ ఎంపిక చేస్తే పేదరికం పైన మేము పోరాటం చేస్తామన్నారు. ఆరాటమే కానీ పోరాటం కాదు, మన అందరికి కూడా తెలుసు. ఎందుకంటే దాంట్లో అధికారం లేదు కాబట్టి. తాము అధికారం ఉన్నప్పుడు ఆర్థిక అసమానతలు పెంచారు, తాము అధికారంలో ఉన్నప్పుడు సాంఘిక వివక్షతను పెంచారు, తాము అధికారంలో ఉన్నప్పుడు సమాజంలో అన్ని వర్గాలను కలిపే ప్రయత్నం చేయదా. అన్నిటికన్నా ముఖ్యమైనది తమ అధికారంలో ఉన్నప్పుడు ఆ పదవి ఔన్నత్యాన్ని కాదరాచారు. This I want to say on record. I am saying it from my place in Vijayawada. Because who imposed emergency? ప్రజాస్వామ్య గొంతు నునివేసింది ఎవరు? పత్రికలకు స్వేచ్ఛ లేకుండా సెన్సార్ పెట్టింది ఎవరు? ప్రతిపక్ష నాయకులు జైల్లో పెట్టింది ఎవరు? దేశంలో ప్రతిపక్ష నాయకులు జైల్లో పెట్టి రాజ్యాంగాన్ని మార్చింది ఎవరు? ప్రతిపక్ష నాయకులు జైల్లో పెట్టి పార్లమెంట్ యొక్క ముద్ర వేసినట్టుగా అనిపించి తమ అసెంబ్లీ, తమ పార్లమెంటు సమావేశాన్ని 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల పాటు పొడిగించుకుంది ఎవరు? ఏ సిద్ధాంతం మధ్య పోటీ ఇది? ఆ సిద్ధాంతం మధ్యన ఏ సిద్ధాంతానికి వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఆఖరికి ఆ రోజు చేసినట్టు ఒక వ్యక్తి పదవి పోతే దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజల హక్కులను కాదరాసి వేసిన వ్యక్తులు ఇవాళ సిద్ధాంతాల మధ్య పోటీ అని చెప్పని వక్ర భాష్యం చెప్పడం అవుతుందో దురదృష్టకరం. I don't want the country to be misled by this political false propaganda about a fight between two ideologies. It is a fight between two persons. We have to decide on the character, caliber, capacity and conduct of the candidate. We are fortunate to have a candidate with character, caliber, capacity and conduct. Ram Nath Kovind is the best candidate in the country by all standards. అందుకని మనము ఈ పత్రికలు దురదృష్టవశాత్తు వాటికి పెద్ద ఎత్తున ప్రచారం కనిపిస్తున్నాయి. ఎందుకంటే చెబుతున్న వాళ్ళు పెద్ద నాయకులు, పెద్ద పార్టీలు కాకపోయినా పెద్ద నాయకులు కాబట్టి చెప్పేది అవసరం వాళ్ళు వాటికి ప్రాచుర్యం కనిపిస్తున్నాయి. అందుకని ప్రజల్లో అనుమానం లేకపోవడం కోసం ఈ మాట చెప్తున్నాను. అదర్వైజ్ ఐ నెవర్ వాంటెడ్ టు జాయిన్ ఇష్యూ విత్ దెమ్ ఆల్సో. వీ హ్యావ్ నో క్వారల్ విత్ ద ఇండివిజువల్ క్యాండిడేట్స్. ఆఖరికి ఆ రోజున్న ప్రభుత్వంతో విసిగిపోయి బాబు జగజీవన్ రామ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ, CFD, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టి ఆయన జనతా పార్టీతో కలిసి మొరార్జీ గారి నాయకత్వాన్ని పోటీ చేశాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సిద్ధాంతం ఏమైంది, ఆ రోజు ప్రజాస్వామ్యం ఏమైంది, రాజకీయ విలువలు ఏమైనాయి, ప్రజల హక్కులు ఏమైనాయి, అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని మిత్రులారా, నాట్ టు ప్రొలాంగ్ ఇట్ మచ్, this is a election for the presidency of the country. The president must uphold the dignity of the institution. The president must uphold the constitution of the country. The president must uphold the unity and integrity of the country. And fortunately, we have a best candidate available, and there are only 2 candidates now. And the other side, you are all aware, వాళ్ళలో బలం తగ్గి చాలా మంది మన వైపు వచ్చారు. ఇందాక మీకు చెప్పాను కదా, ఎన్డీఏనే కాదు ఎన్డీఏతర పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. రాజ్యసభలో 8 మంది ఇండిపెండెంట్ ఉంటే 7 మంది ఇప్పటికే మన అభ్యర్థికి సపోర్ట్ డిక్లేర్ చేశారు. 8 out of 8 independents, 7 independents have already declared support to our candidate. I spoke to each one of them personally. అలాగే మరి యూపీఏ భాగస్వాములు కూడా కొన్ని పక్షాలు కూడా కొన్ని మనకి
సపోర్ట్ చేస్తున్నాయి. అందువల్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు మంచి మెజార్టీతో భారత రాష్ట్రపతిగా ఎంపిక అవుతారనే విషయం మనం అందరం కూడా మనకి ఆనందం కలిగించే విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. వీఆర్ యునైటెడ్, దే ఆర్ డివైడెడ్. వీఆర్ కాన్ఫిడెంట్, దే ఆర్ డిఫిడెంట్. వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్, దే ఆర్ లుకింగ్ బ్యాక్వర్డ్. Their situation is awkward. That's why they are trying to create political controversies. Let us not be disturbed by their false propaganda. We should seriously make our efforts to mobilize support and vote for Ramnathji, and then afterwards the rest of the things he will take care as the head of the country, and also he will safeguard the Constitution of India. Friends, నా తర్వాత మన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సంక్షిప్తంగా ఓటు ఎలా వేయాలి అని మీకు చెప్తాడు. మాకు తెలవదనుకోవచ్చు మీరు. ఓటు తప్పుగా వేసేది ఎవరంటే చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, 2 టీచర్సు, 3 ఎమ్మెల్యేలు, ఎంపీలు, మనందరూ కూడా. ఎందుకంటే నా ఎలక్షన్లో నిలబడ్డాను కాబట్టి నాకు రాజ్యసభ ఎలక్షన్లో కూడా 2 ఓట్లు 3 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యింది. ఎక్కువ కంగారు పడి ఎక్కువ జాగ్రత్తగా అనమాట, ఎక్స్ట్రా ప్రికాషన్గా ఉండడం వల్ల ఎలా వేయాలని ఆయన చెప్తాడు. దాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఒకసారి ముఖ్యమంత్రి గారు ఎలా, నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు చాలా ఏది ప్లాన్ చేసినా చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తాడు ఆయన. హీ విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్. ముందు రోజు దానికి ట్రయల్ కూడా వేస్తారు కాబట్టి. బట్ ఏదైనా మురళీధర్ రావు వచ్చాడు, ఆయన మనకి అందరికి కూడా ఒక విషయం చెప్తాడు. నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. 2 days back, Babu, PM told me, Venkayaji talked to all the chief ministers with regard to implementation of the GST to take precautions in district and also at Tahsil level, and also review the position at the state level అని చెప్పారు. నేను ముఖ్యమంత్రి అందరితో మాట్లాడడం మొదలుపెట్టాను. నేను మాట్లాడడానికి ముందే పత్రికలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే రాష్ట్రంలో ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం, రామకృష్ణుడు గారు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన అందరికీ జీఎస్టీ గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రతి జిల్లాకి నోడల్ ఆఫీసరు, తాలూకానికి నోడల్ ఆఫీసరు ఆ విధంగా నియమించి ముందుకు పోతున్న విషయం అవుతుందో అది చాలా సంతోషం. రెండోది, ఇదే పని ఈ నోటు బదిలీ, డిమానిటైజేషన్, రీమానిటైజేషన్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే చేశారు. అదృష్టవశాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఈ విషయంలో ప్రోయాక్టివ్ రోల్ తీసుకున్నారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ది స్పిరిట్ ఆఫ్ టీమ్ ఇండియా. ప్రధానమంత్రి కోరుకునేది అది. ఏంటంటే ప్రధానమంత్రి ఒక ఆలోచన చేస్తే దాంతో మనం ఏకీభవించేవాళ్ళం అయితే, వ్యతిరేకించేవాళ్ళు అది వేరే విషయం, మనం వాళ్ళని తప్పడానికి వీలే. ఏకీభవించేవాళ్ళం అయినప్పుడు ప్రధానమంత్రి నుంచి మళ్ళా సూచనలు రావాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రులు కింద స్థాయికి దాన్ని తీసుకెళ్లి అమలు చేసే పద్ధతి ఏతుందో చాలా ఉత్తమమైన పద్ధతి. అభివృద్ధి, ప్రజలు కోరుకున్న అభివృద్ధిని వేగవంతంగా చేయడం కోసం ఉత్తమమైన టీమ్ ఇండియా స్పిరిట్ కోఆపరేటివ్ ఫెడరలిజంని శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఈ రీమానిటైజేషన్ విషయంలో, నోట్ల మార్పిడి, అలాగే నోట్ల రద్దు, అలాగే ఇప్పుడు జీఎస్టీ, ఇవి కూడా ఈ 2 కూడా చాలా చారిత్రాత్మకమైనవి. దేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చేయడం కాకుండా ఆర్థిక శక్తిని పెంపొందింపజేసేవి. వాటిల్లో 2 కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని రాష్ట్రాన్ని సమాయత్తం చేయడం చాలా సంతోషం. ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ శ్రీ చంద్రబాబు నాయుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా and also on behalf of the Bharatiya Janata Party. Both ways he has taken the lead and he has shown the path, and I hope under his leadership and with the guidance of the Prime Minister, the state will make further progress. And also you are anyhow going to have the blessings of Ramnath Kovind ji also. That is an additional factor for all of us. Namaskaram, andariki dhanyawadalu.